మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ యాదవ్. విశాఖలోనే సంచలనం సృష్టించిన కేసుకి సంబంధించి తాజాగా తీర్పు వెలువడింది. విశాఖలోనే ఉమ్మడి విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య తగాదాకు సంబంధించి బత్తిన బొమ్మిడి రెండు కుటుంబాలు ఉంటాయి. ఆ రెండు కుటుంబాలకి కూడా గత కొద్ది రోజులుగా తగాదా నెలకొనడంతో 2021 ఏప్రిల్ 15వ తేదీన బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా బొమ్మిడి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లోకి చొరబడి సుమారు 6గురిని విచక్షణారహితంగా నరకడంతో అక్కడికక్కడే వారందరూ కూడా సంఘటనా స్థలంలోనే మరణించడం జరిగింది. చిన్న పిల్లల్ని సైతం నరికివేయడంతో వారు కూడా సంఘటనా స్థలంలోనే చనిపోవడం జరిగింది. ఈ సంఘటన 2021లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి అప్పటి నుంచి కూడా ఏదైతే నరికిన తర్వాత ఎవరైతే ఉన్నారో అప్పలరాజు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ట్రయల్స్ కొనసాగుతూ ఉన్నాయి. అయితే తాజాగా న్యాయస్థానం ఏదైతే ఉందో అప్పలరాజుకి మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది. దీనికి జుత్తాడ గ్రామంలో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం బతికే ఉందనే నమ్మకం మా ప్రజల్లో విశ్వాసం పెంచుతూ ఉంది. నిజంగా అత్యంత చిన్న పిల్లలను సైతం అత్యంత కిరాతకంగా నరికాడు అప్పలరాజు. నిజంగా ఇటువంటి వ్యక్తికి మరణశిక్ష కాదు ఉరిశిక్ష వేసినా తప్పు లేదంటూ కూడా ఆ స్థానిక ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఆ చిన్న పిల్లలను సైతం మొత్తం ఒక ఇంట్లో 6గురు ఉంటే 6గురిని కూడా విచక్షణరహితంగా నరికి చంపడం నిజంగా అప్పట్లోనే ఒక కలకలం రేపింది. దీనికి అప్పట్లోనే సీఎం కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా దాన్ని దర్యాప్తు చేసి కేసుని పూర్వాపరాలు పరిశీలించాలని చెప్పి అప్పుడు స్థానిక అధికారులతో పాటు పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడంతో అప్పలరాజుని 4 ఏళ్ల తర్వాత ఇప్పటికీ ఏదైతే ఉందో బాధిత కుటుంబానికి అయితే న్యాయం జరిగినట్టు చెప్పవచ్చు. ఎవరైతే ఉన్నారో నిందితునికి మరణశిక్ష అయితే విధించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో బొమ్మిడి రమణ 63 సంవత్సరాలు, ఉషా 35 సంవత్సరాలు, అల్లూరి రమాదేవి 53 సంవత్సరాలు, నక్కిల్ అరుణ 37 సంవత్సరాలు, బొమ్మిడి ఉదయ్ 2 సంవత్సరాలు, ఊర్విష 6 నెలలు. అంటే ఈ ఊర్విష ఆ చిన్నపిల్లలిద్దరూ కూడా వీరిని కూడా అత్యంత విచక్షణారహితంగా ఒక కత్తితో వీరందరినీ కూడా ఇంట్లోకి చొరబడి అర్ధరాత్రి సమయంలో వీరందరినీ కూడా నరకడం జరిగింది. స్థానికులు అందరూ కూడా వచ్చి ఆపుదామని చూసినా కూడా ఆపలేని పరిస్థితి ఆ టైంలో. సో నరికిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఉన్నారో అప్పలరాజు స్థానిక పోలీస్ స్టేషన్లో వెళ్ళి లొంగిపోయాడు. అయితే ఇప్పటికీ సుమారు 4 సంవత్సరాల తర్వాత ఈ కేసుని న్యాయవాది తీర్పు వెలువడించడం జరిగింది. ఈ కేసు తీర్పు కూడా ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఎవరైతే ఉన్నారో నిందితుడికి పూర్తి స్థాయిలో మరణశిక్ష అయితే విధించడం జరిగింది. జుత్తాడ గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత వారందరూ కూడా ఎప్పటికైనా న్యాయం బతికుందని ప్రజల్లో విశ్వాసం అయితే ఉంది అని కూడా చెప్తా ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది.